చరిత్ర 10వ తరగతి బిట్స్. ఒక్కొక్క బిట్టు 6 మార్కు. ఇప్పుడు మనం చూడబోయేటటువంటి వీడియోలో మీకు తప్పకుండా 10 మార్కుల లోపు ఎగ్జామ్కు వస్తుంది. బాగా గమనించండి, చక్కగా నేర్చుకోండి. నెపోలియన్ జన్మస్థలము ఏది? కోర్సికా దీవి. నెపోలియన్ను ప్రభావితం చేసిన తత్వవేత్త ఎవరు? రూసో. నెపోలియన్ ఎక్కడ జన్మించెను? కోర్సికాలోని అజాషియో పట్టణంలో జన్మించెను. వాటర్లూ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? 1815. నెపోలియన్ ఆఖరిసారిగా ఓడిన యుద్ధం ఏది? 1815లో జరిగింది ఈ యుద్ధం. ఇది వాటర్లూ యుద్ధం. వియన్నా మహాసభ జరిగిన సంవత్సరం ఏది? 1815. రైన్ కాన్ఫెడరేషన్ను ఏర్పాటు చేసినది ఎవరు? నెపోలియన్. బిస్మార్క్ ఏ దేశ ప్రధానమంత్రి? రష్యా. బిస్మార్క్ విధానం ఏది? క్రూరమైన బలప్రయోగం లేదా బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ. కౌంట్ కౌర్ నిర్వహించిన పత్రిక ఏది? రిసార్జిమెంటో. దాస్ క్యాపిటల్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? కార్ల్ మార్క్స్. తృతీయ ఇంటర్నేషనల్ ఏర్పాటు చేసిన ప్రదేశం ఏది? మాస్కో. ఇంగ్లండును పరోక్షంగా ఓడించడానికి నెపోలియన్ దేనిని ప్రవేశపెట్టాడు? ఖండాంతర వ్యవస్థ. లీప్జిగ్ యుద్ధాన్ని ఏమని కూడా అంటారు? బ్యాటిల్ ఆఫ్ నేషన్స్. ఆస్ట్రియా రాజధాని ఏది? వియన్నా. ఫ్రెంచ్ విప్లవం జరిగిన సంవత్సరం ఏది? 1789. ఎవరి కాలంలో ఫ్రాన్స్లో 1830 విప్లవం చెలరేగింది? 10వ చార్లెస్. ఎవరి కాలంలో ఫ్రాన్స్లో 1848 విప్లవం చెలరేగింది? లూయి ఫిలిప్. ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం ఏ సంధితో ముగిసింది? ఫ్రాంక్ఫర్ట్ సంధి. ఐక్య జర్మనీ మొదటి చక్రవర్తి ఎవరు? మొదటి విలియం. గారిబాల్డీ ఆధీనంలోని సైన్యానికి గల పేరేమిటి? రెడ్ షర్ట్స్. పని హక్కు సూత్రాన్ని ప్రతిపాదించినది ఎవరు? లూయి బ్లాంక్. కమ్యూనిస్టు మేనిఫెస్టో మరియు దాస్ క్యాపిటల్ అనే గ్రంథాలని రచించింది ఎవరు? కార్ల్ మార్క్స్. చరిత్ర అంటే వర్గ పోరాటానికి చెందిన రికార్డు తప్ప మరేమీ కాదు అన్నది ఎవరు? కార్ల్ మార్క్స్. నెపోలియన్ను లీప్జిగ్ యుద్ధంలో
ఓటమి తర్వాత ఏ దీవికి పంపారు? ఎల్బా దీవికి. తనను తాను ప్రజల రాజుగా ప్రకటించుకున్నది ఎవరు? లూయి ఫిలిప్. కొస్సుత్ ఏ దేశస్థుడు? హంగరీ. ఫ్రెడరిక్ విలియం ఏ దేశస్థుడు? జర్మనీ. ఇసబెల్లా ఏ దేశ పాలకురాలు? స్పెయిన్. చార్లెస్ ఆల్బర్ట్ ఏ దేశ రాజు? సార్డినియా. యంగ్ ఇటలీ స్థాపకుడు ఎవరు? మాజిని. సామ్యవాదానికి ఆద్యుడు ఎవరు? కార్ల్ మార్క్స్. సామ్రాజ్యవాదానికి ముఖ్యమైన ఆధారం ఏది? పారిశ్రామిక విప్లవం. వలసల ఏర్పాటులో అగ్రగామి దేశం ఏది? ఇంగ్లాండ్. చీకటి ఖండంగా పిలువబడిన ఖండం ఏది? ఆఫ్రికా. ఆఫ్రికాను 1840లో మొదటగా అన్వేషించిన వ్యక్తి ఎవరు? లివింగ్స్టన్. కాంగోను ఆవిష్కరించిన వారు ఎవరు? కామెరూన్. కాంగో సార్వభౌముడని బిరుదు వహించినది ఎవరు? రెండవ లియోపోల్డ్. ట్రాన్స్వాల్ను బ్రిటిష్ వారు జయించిన సంవత్సరం ఏది? 1879. ఇండోనేషియాపై తుది నియంత్రణ సాధించిన దేశం ఏది? డచ్ లేదా హాలండ్ లేదా నెదర్లాండ్. ఇండోనేషియాను వలస రాజ్యంగా చేసుకున్న వారు ఎవరు? డచ్ వారు. పెట్టుబడిదారీ విధానంలోని అత్యున్నత దశని ఏమంటారు? సామ్రాజ్యవాదం. సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానానికి అత్యున్నత దశ అని అన్నది ఎవరు? లెనిన్. దక్షిణాఫ్రికాలో స్థిరపడిన డచ్ వారిని ఏమంటారు? బోయర్స్. ఆఫ్రికాను అన్వేషించినది ఎవరు? లివింగ్స్టన్. బెల్జియం రాజు ఎవరు? రెండవ లియోపోల్డ్. నల్లమంది యుద్ధం ఏ దేశాలకు మధ్య జరిగింది? ఇంగ్లాండ్, చైనా. జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం ఏది? త్రైపాక్షిక కూటమి. మొదటి ప్రపంచ యుద్ధం నుంచి విరమించుకున్న దేశం ఏది? రష్యా. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ రాజు ఎవరు? రెండవ విలియం. మొదటి ప్రపంచ యుద్ధానంతరం జరిగిన సంధి ఏది? వర్సైల్స్ సంధి. వర్సైల్స్ సంధి ఏ సంవత్సరంలో జరిగింది? 1919.
నానాజాతి సమితి రూపశిల్పి ఎవరు? వుడ్రో విల్సన్. నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం ఎచ్చట కలదు? జెనీవా. రష్యాను పరిపాలించిన చివరి చక్రవర్తి ఎవరు? రెండవ నికోలస్. బోల్షివిక్ పార్టీ స్థాపకుడు ఎవరు? లెనిన్. రష్యాలో బోల్షివిక్ విప్లవం జరిగిన సంవత్సరం ఏది? 1917. వర్సైల్స్ సంధి ఏ దేశాల మధ్య జరిగింది? మిత్రరాజ్యాలకు, జర్మనీకి. విధ్వంసవాదులు హత్య చేసిన జార్ ఎవరు? జార్ అలెగ్జాండర్. ఇస్క్రా పత్రికకు సంపాదకుడు ఎవరు? లెనిన్. బ్యాటిల్ ఆఫ్ నేషన్స్ అనగానేమి? నెపోలియన్కు, మిత్రరాజ్యాలకు జరిగిన యుద్ధమే బ్యాటిల్ ఆఫ్ నేషన్స్. రిసార్జిమెంటో అనగానేమి? రిసార్జిమెంటో కవూర్ యొక్క రాజకీయ పత్రిక. అపార్థీడ్ అనగానేమి? దక్షిణాఫ్రికాలో అనుసరించిన జాతి వివక్ష విధానాన్ని అపార్థీడ్ అంటారు. కార్బొనరీ అనగానేమి? ఇటలీలో ప్రారంభమైన రహస్య విప్లవ సంఘంను కార్బొనరీ అంటారు. ఇటలీ ఏకీకరణ దాని ప్రధాన లక్ష్యం. ఖండాంతర వ్యవస్థ అనగానేమి? ఇంగ్లాండును పరోక్ష యుద్ధంలో ఓడించడానికి నెపోలియన్ ప్రవేశపెట్టిన వ్యవస్థను ఖండాంతర వ్యవస్థ అంటారు. రష్యా పార్లమెంటును ఏమంటారు? డ్యూమా అంటారు. సింహాసనాన్ని వదిలిపెట్టిన జార్లలో చివరి జార్ ఎవరు? రెండవ నికోలస్. త్రైపాక్షిక ఒడంబడిక చేసుకున్న దేశాలేవి? జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ. బాల్కన్ రాజ్యాధినేత ఎవరు? టర్కీ సుల్తాన్. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా అధ్యక్షుడు ఎవరు? వుడ్రో విల్సన్. నానాజాతి సమితి రూపశిల్పి ఎవరు? వుడ్రో విల్సన్. రష్యా రాజును ఏమంటారు? జార్. కెరన్స్కీ ఏ పార్టీని స్థాపించెను? మెన్షివిక్ పార్టీ. లెనిన్ ఏ పార్టీని స్థాపించెను? బోల్షివిక్ పార్టీ. అధమ సన్యాసి అని ఎవరిని అంటారు? రస్పుటిన్. ఫాసిస్ట్ పార్టీని స్థాపించినది ఎవరు? ముస్సోలిని. నాజీ పార్టీ స్థాపకుడు ఎవరు? అడాల్ఫ్ హిట్లర్. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడిన సంవత్సరం ఏది? 1929. ఉత్తర రొడీషియా ప్రస్తుత పేరు ఏమిటి?
జాంబియా. దక్షిణ రొడీషియా ప్రస్తుత పేరేమిటి? జింబాబ్వే. బ్రెజిల్ ఏ దేశానికి వలస రాజ్యంగా ఉండేది? పోర్చుగల్. బ్రెజిల్ దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టినది ఎవరు? డాన్ పెడ్రో. ముస్సోలిని నిర్వహించిన వార్తాపత్రిక ఏది? ఇల్ పోపోలో డి ఇటాలియా. ఫాసిస్టుల యూనిఫారం ఏది? నల్ల చొక్కాలు. ఏ తత్వవేత్త బోధనల వల్ల హిట్లర్ ఆకర్షితుడయ్యాడు? నైషి. మెయిన్ కాంఫ్ గ్రంథ రచయిత ఎవరు? హిట్లర్. నాజీ పార్టీకి వేదం వంటిది ఏది? మెయిన్ కాంఫ్. జర్మన్ పార్లమెంటులోని దిగువ సభను ఏమంటారు? రిచ్ స్టాగ్. ఏ బిల్లు ద్వారా అమెరికా ఇంగ్లండ్కు అన్ని విధాలా సహాయం చేయడానికి అంగీకరించింది? ల్యాండ్ లీజ్ బిల్లు. నైరుతి ఆఫ్రికా ప్రస్తుత పేరు ఏమిటి? నమీబియా. రాబర్ట్ ముగాబే ఏ దేశానికి మొదటి అధ్యక్షులు? జింబాబ్వే. లాటిన్ అమెరికాలో గల రిపబ్లిక్ల సంఖ్య ఎంత? 26. అఖిల ఆసియావాదంను ఏ దేశం ప్రతిపాదించును? జపాన్. ఐక్య ఇటలీకి చక్రవర్తి ఎవరు? రెండవ విక్టర్ ఇమాన్యుయల్. ఓపెన్ డోర్ పాలసీని ఏ దేశం ప్రతిపాదించును? అమెరికా. దేని ప్రకారం మిత్రరాజ్యాల తరఫున అమెరికా యుద్ధంలో చేరింది? అట్లాంటిక్ చార్టర్. అమెరికా ఓడరేవు పెర్ల్ హార్బర్ పై దాడి చేసింది ఎవరు? జపాన్. రష్యాలో ప్రణాళికలను ప్రారంభించినది ఎవరు? స్టాలిన్. టర్కీని ఆధునీకరించినది ఎవరు? ముస్తాఫా కెమాల్ పాషా. కొమింగ్టంగ్ పార్టీని స్థాపించినది ఎవరు? సన్యట్ సేన్. ఇండోనేషియా జాతీయోద్యమ నాయకుడు ఎవరు? సుకర్ణో. లాటిన్ అమెరికా స్వాతంత్ర్యంకు కృషి చేసినది ఎవరు? సైమన్ బొలీవర్. ట్రూమన్ సిద్ధాంతం ద్వారా సహాయం పొందిన దేశాలు ఏవి? గ్రీస్ మరియు టర్కీ. మార్షల్ ప్రణాళిక ఎలాంటి ప్రణాళిక? ఆర్థిక ప్రణాళిక. వార్సా సంధిని నిర్వహించిన దేశం ఏది? రష్యా. బాండుంగ్ సమావేశం జరిగిన సంవత్సరం ఏది? 1955. అలీన ఉద్యమ రూపశిల్పి ఎవరు?
జవహర్లాల్ నెహ్రూ. తృతీయ కూటమిగా ఏర్పడ్డ దేశాలు ఏవి? అలీన దేశాలు. సూయజ్ కాలువను జాతీయం చేసిన ఈజిప్ట్ అధ్యక్షుడు ఎవరు? అబ్దుల్ నాజర్. న్యూడీల్ విధానాన్ని ప్రవేశపెట్టిన అమెరికా అధ్యక్షుడు ఎవరు? రూజ్వెల్ట్. ఎవరి నాయకత్వంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అవతరించింది? మావో త్సే తుంగ్. నాటో అనగానేమి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. మార్షల్ ప్రణాళికకు ప్రతిచర్యగా ప్రారంభించబడిన ప్రణాళిక ఏది? మాల్తో ప్రణాళిక. అరబ్బులకు యూదులకు మధ్య ఏర్పడిన సమస్య ఏది? పాలస్తీనా సమస్య. రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రపక్షాల సైన్యానికి నాయకుడు ఎవరు? ఐసన్ హోవర్. చౌవెన్లై ఏ దేశస్థుడు? చైనా. భారత్ పాకిస్తాన్ల మధ్య గల సమస్య ఏది? కాశ్మీర్ సమస్య. దక్షిణాఫ్రికాలోని జాతి వివక్షతను ఏమంటారు? అపార్థైడ్. అమెరికాను సందర్శించిన మొదటి రష్యా పాలకుడు ఎవరు? నికితా క్రుష్చేవ్. వేదాలలో అతి ప్రాచీనమైనది ఏది? ఋగ్వేదం. గాంధార శిల్పకళ ఎవరి కాలం నాటిది? కనిష్కుడు. అజంతా గుహలు ఎవరి కాలం నాటివి? గుప్తులు. బృహదేశ్వరాలయం ఎచ్చట కలదు? తంజావూరు. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? బాబర్. బులంద్ దర్వాజాను ఫతేపూర్ సిక్రీలో నిర్మించినది ఎవరు? అక్బర్. శంకరాచార్యులచే ప్రతిపాదించబడిన సిద్ధాంతం ఏది? అద్వైతం. గుప్తుల కాలం నాటి భారత ఖగోళ శాస్త్రవేత్తలు ఎవరు? ఆర్యభట్ట, వరాహమిహిరుడు. రామానుజాచార్యులచే ప్రతిపాదించబడిన సిద్ధాంతం ఏది? విశిష్టాద్వైతము. ప్రాచీన కాలంలో మన దేశాన్ని ఏమని పిలిచేవారు? భరతవర్షం. సతీ సహగమనమును నిషేధించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింక్. 1857లో సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? మీరట్. మహాబలిపురంలో దేవాలయాలను నిర్మించిన పల్లవరాజు ఎవరు? మొదటి నరసింహవర్మ. భారతదేశాన్ని హర్షుని కాలంలో సందర్శించిన చైనా బౌద్ధ యాత్రికుడు ఎవరు? యువాన్ చ్వాంగ్. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసిన వాడు ఎవరు? ఇల్టుట్మిష్. ఢిల్లీలోని ఎర్రకోటను, ఆగ్రాలో తాజ్మహల్ను నిర్మించినది ఎవరు?
షాజహాన్. మొఘల్ చరిత్రలో ఎవరి పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగం అని అంటారు? షాజహాన్. ప్రాచీన భారతీయ వైద్య శాస్త్రాచార్యుడు ఎవరు? చరకుడు. రామకృష్ణ మిషన్ను స్థాపించినది ఎవరు? స్వామి వివేకానంద. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? 1757. మినియేచర్ చిత్రలేఖనం ఎవరి కాలం నాటిది? జహంగీర్. చికాగో మత సమ్మేళనానికి హాజరైంది ఎవరు? ఇది అమెరికాలో జరిగింది. స్వామి వివేకానంద. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టినది ఎవరు? విలియం బెంటింక్. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షులు ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. మితవాదుల నాయకుడు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. మింటో మార్లే సంస్కరణలు చేసిన సంవత్సరం ఏది? 1909. అనీ బెసెంట్ ఏ దేశస్థురాలు? ఐర్లాండ్. హోమ్ రూల్ ఉద్యమంను ప్రారంభించినది ఎవరు? అనీ బెసెంట్. 1930లో గాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించెను? గుజరాత్లోని దండి. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన సంవత్సరం ఏది? 1942. ముస్లిం లీగ్ పార్టీ స్థాపించబడిన సంవత్సరం ఏది? 1906. భారత జాతీయ సైన్యాన్ని స్థాపించినది ఎవరు? సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్. పోలీసు చర్య ద్వారా భారత యూనియన్లో విలీనమైన రాజ్యం ఏది? హైదరాబాద్. ఎవరికి కేసరి అనే బిరుదు కలదు? బాలగంగాధర తిలక్. భారత జాతీయ కాంగ్రెస్ ను ఎవరు స్థాపించెను? ఏఓ హ్యూమ్. బెంగాల్ను విభజించినది ఎవరు? బెంగాల్ను 1905లో విభజించినది ఎవరు? లార్డ్ కర్జన్. విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని అనుసరించిన వారెవరు? బ్రిటిష్ వారు. వందే మాతర గీతాన్ని రచించినది ఎవరు? బంకించంద్ర చటర్జీ. లోకమాన్య అనే బిరుదు ఎవరికి కలదు? బాలగంగాధర తిలక్. హోమ్ రూల్ ఉద్యమాన్ని దివ్యజ్ఞాన సమాజంను భారతదేశంలో ప్రారంభించింది ఎవరు? అనీ బెసెంట్. జలియన్ వాలాబాగ్ దురంతానికి కారకుడు ఎవరు? జనరల్ డయర్. స్వరాజ్య నిధిని ఏర్పాటు చేసింది ఎవరు? బాలగంగాధర తిలక్. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా 1942లో గాంధీజీ ఏ నినాదాన్ని ఇచ్చాడు? చేయండి లేక చావండి, డూ ఆర్ డై. సర్దార్ వల్లభాయ్ పటేల్ కు గల బిరుదు ఏది?
భారతదేశపు ఉక్కు మనిషి. హంగేరీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు? కొస్సుత్. భారతదేశానికి మొదటగా వచ్చిన యూరోపియన్లు ఎవరు? పోర్చుగీసు వారు. మొదటి నల్లమందు యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? 1839. దక్షిణాఫ్రికాలో ఆంగ్లేయులు అనుసరించిన జాతి వెలి విధానం లేదా జాతి వివక్షతను ఏమంటారు? అపార్థీడ్. వెనుకబడిన ప్రజలకు నాగరికత నేర్పడాన్ని ఏమంటారు? శ్వేతజాతి బాధ్యత. ట్రాన్స్వాల్లో స్థిరపడిన ఆంగ్లేయులను ఏమంటారు? అవుట్లాండర్స్. సూయజ్ కాలువ వాటాలను ఇంగ్లండ్కు అమ్మివేసినది ఎవరు? ఇస్మాయిల్ పాషా. బక్సారు యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? 1764. రష్యా చరిత్రలో రక్తసిక్తమైన ఆదివారం ఏది? 1905 జనవరి 9. మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారకుడు ఎవరు? రెండవ కైజర్ విలియం. ఆస్ట్రియా రాచరిక వారసుడు ఎవరు? ఫెర్డినాండ్. అట్లాంటిక్ చార్టర్ పై సంతకాలు చేసింది ఎవరు? రూజ్వెల్ట్, చర్చిల్. స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో దేశానికి యుద్ధం అలాంటిది అన్నదెవరు? ముస్సోలిని. ఫాసిజం అంటే ఏమని అర్థం? కడ్డీల కట్ట. న్యూడీల్ విధానాన్ని అనుసరించినది ఎవరు? ఎఫ్డి రూజ్వెల్ట్. అర్థశాస్త్రమును రచించినది ఎవరు? కౌటిల్యుడు. పాలస్తీనా సమస్య పరిష్కారంగా ఏర్పడిన కొత్త దేశం ఏది? ఇజ్రాయెల్. ప్రచ్ఛన్న యుద్ధం ఏ దేశాల మధ్య నెలకొన్నది? అమెరికా మరియు రష్యా. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి బ్రిటిష్ ప్రధాని ఎవరు? చర్చిల్. యూరోప్లో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టడానికి అమెరికా రూపొందించిన కార్యక్రమం ఏది? మార్షల్ ప్రణాళిక. వేద సాహిత్యాన్ని సృష్టించిన వారు ఎవరు? ఆర్యులు. సింధు నాగరికత అవశేషాలు మన దేశంలో మొదట సర్ జాన్ మార్షల్ అనున్నతుడు ఏ సంవత్సరంలో వెలికి తీశాడు? 1921-22. అష్టదిగ్గజాలనే కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు? శ్రీకృష్ణదేవరాయలు. చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థాన కవులను ఏమని పిలిచేవారు? నవరత్నాలు. మహారాష్ట్రలో గణపతి ఉత్సవం మరియు శివాజీ ఉత్సవాలను ప్రారంభించినది ఎవరు? బాలగంగాధర తిలక్. భారతదేశంలో అతి ప్రాచీనమైన భాష ఏది? సంస్కృతం. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉందని మొదట చెప్పిన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? వరాహమిహిరుడు. చంద్రగుప్తుని మంత్రి ఎవరు?
కౌటిల్యుడు. తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని నిర్మించిన రాజు ఎవరు? రాజరాజ చోళుడు. ఆర్యులు ఏ జాతికి చెందినవారు? ఇండో యూరోపియన్ జాతి. బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరు? రాజారాం మోహన్ రాయ్. ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు? దయానంద సరస్వతి, స్వామి దయానంద సరస్వతి. రక్షక కవాట సిద్ధాంత రూపశిల్పి ఎవరు? ఏ.ఓ. హ్యూమ్. జలియన్ వాలాబాగ్ దురంతానికి కారకుడు ఎవరు? 1919లో జరిగింది ఇది. జనరల్ డయర్. సైమన్ కమిషన్ భారతదేశంలో పర్యటించిన సంవత్సరం ఏది? 1927. స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసినది ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. స్వరాజ్య పార్టీ స్థాపించినది ఎవరు? చిత్తరంజన్ దాస్ మోతీలాల్ నెహ్రూ. డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రకటించిన వారు ఎవరు? దాదాబాయి నౌరోజీ. రౌలత్ చట్టం చేయబడిన సంవత్సరం ఏది? 1919. భారత జాతీయ కాంగ్రెస్ ను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1885. వందే మాతర ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏది? 1905.